ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం దాదాపుగా 70 లక్షల కుటుంబాలు 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పండుగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరిని అభినందిస్తున్నా. ఒక ప్రజా ప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా శాసనమండలి సభ్యుడిగా శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు కొమరం భీం జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు, భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో ఉన్న ఊరిని సొంత భూమిని అంతే ఆప్యాయంతో ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగానే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిండ్రు. ఆనాటి సోనియా గాంధీ గారి ఆదేశాలను తీసుకున్న రాహుల్ గాంధీ గారి అండగా ఏర్పాటు చేసిన ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం. మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు, ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఆ తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులు విద్యార్థులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతుల గురించి చర్చించుకుంటే ఈరోజు రైతు భరోసా అన్నాడు చంద్రశేఖరరావు గారు ఎగబెట్టిపోతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 3 నెలల్లోనే 7,625 కోట్ల రూపాయలను వారు ఎగవేసిన రైతు భరోసా నిధులను మన ప్రభుత్వం మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మొట్టమొదటి విడతలో రైతు భరోసా నిధులను వేయడం జరిగింది. ఇదే కాదు, ఎన్నికలప్పుడు ప్రజలకు మాట ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే అప్పుల్లో కూరుకుపోయిన ఈ రైతుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే రైతులకు రుణమాఫీ చెయ్యాలి, ఆ రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చినాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతాంగానికి వివరించినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మొదటి సంవత్సరంలోనే 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసి 2 లక్షల రూపాయల వరకు రైతుల మీద ఉన్న భారాన్ని అప్పు విముక్తి కలిగించినాం. 15 ఆగస్టు నాడు ఏ విధంగా అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందో అదే 15 ఆగస్టు 2024 నాడు ఈ రైతులకు రుణం నుంచి విముక్తి కలిగించి రుణభారంని తొలగించిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. అదే కాదు మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, శాసనసభ సాక్షిగా మాట్లాడిండు. మీరు ఒరేసుకుంటే ఉరి వేసుకున్నట్టే ఈ ప్రభుత్వం వ్యాపారం చేయదు, రైతులు పండించిన వడ్లను మేము కొనము, ఇది మా బాధ్యత కాదు అని
ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి ఆనాటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడితే మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంబడే రైతాంగానికి ఒక మాట చెప్పినాం, మీరు వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, కొనడమే కాదు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు, సన్న ఒట్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను మేము కొంటామని తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినాం. మా మాట నమ్మి, మా మీద విశ్వాసం ఉంచి, మా మీద పూర్తి నమ్మకంతో పోయిన సంవత్సరం ఈ దేశంలోనే వరి పండించడంలో మొట్టమొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం సాధించింది.